హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. మాసం మారింది అంటే ప్రతి ఒక్కరూ ఎదురు చూసేది రాశి ఫలితాల కోసమే. రాశి ఫలితాలు వివరించడానికి ఆగస్టు మాసానికి సంబంధించి నాతో పాటు ఉన్నారు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, దాని యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మొట్టమొదటిగా గ్రహస్థితి ఏ విధంగా ఉందో దాని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ రాశుల వారికి అసలు ఏ విధంగా ఉంటుంది చెప్పండి. తప్పక మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎప్పటికైనా రాశి ఫలితాలు అంటే మన గోచారం ఎలా ఉందో చూసుకోవాలి, తప్పదు అది. సో గోచారం పట్టే కదా మనం అన్ని చెప్పగలం. ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వాలి అంటే, ఎవరికి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది అని చెప్పాలి అంటే తప్పక మనం గోచారం చూసుకోవాలి. ఈ నెల గోచారం ఎలా ఉందో చూద్దాము. వివరించడానికి నేను అందుకనే బోర్డు పెట్టుకున్నాను, ఎందుకంటే ఈజీ అండర్స్టాండింగ్ అనమాట. సో ఫస్ట్ మనం చూసాము అంటే మనం ఇప్పుడు మనం కుంభరాశి నుంచి మొదలెడుతున్నాం అనుకుందాం. కుంభంలో శని ఉన్నారు. శని ఏమో రిట్రోగ్రేడ్ అయ్యారు, June 30th అయ్యారు అనమాట. November 15th వరకు రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట. రిట్రోగ్రేషన్ వక్రించి ఉన్నారు. సో నెక్స్ట్ మనం మీనరాశి. మీనరాశిలో మనకి రాహు ఉన్నారు. అలాగే మేషంలో ఏమీ లేదనమాట. వృషభంలో గురు చాలా బలంగా కూర్చుని ఉన్నారు. అలాగే ఈ రాశి అంటే ఏంటంటే మేషరాశి అధిపతి ఏమో కూర్చుడేమో మూవ్ అయ్యారు ఎక్కడికి, వృషభానికి. వృషభం నుంచి మళ్ళా ఏంటంటే ఈ నెల ఆఖరికి మిథునానికి వెళ్తున్నారు అనమాట. సో ఈ నెల ఆఖరికి. సో దాని తర్వాత మనకి కర్కాటకంలో మనకి తెలుసు సూర్య సంచారం జరుగుతోంది. ఆయన August 16th ఆయన ఓన్ హౌస్ అయిన సింహానికి వస్తున్నారు. సో సింహంలో ఎవరున్నారు ఇక్కడ? బుధుడు, శుక్రుడు అనమాట. బుధుడేమో ఏంటంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో మళ్ళీ రిట్రోగ్రేషన్ చూసావు కదా, ఇక్కడ R అని వేస్తున్నాను. రిట్రోగ్రేషన్ అంటే వక్రిస్తున్నారు. సో దాని తర్వాత మనకి శుక్రుడేమో కన్యకి August 25th మారుతున్నారు అనమాట. సో కన్యలో ఎవరున్నారు? కేతు. సో అన్ని గ్రహాలు వచ్చేసాయి. సో ఆరుద్ర నక్షత్రంలో ఎందుకు ఇక్కడ మూన్ వేశాను అంటే August 1st ఏమో ఆరుద్ర నక్షత్రం వస్తుంది అనమాట, అందుకని ఇక్కడ మూన్ వేశాను. సో 9 గ్రహాలు మనకి ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. సో ఈ దీన్ని బట్టి మనం ఇప్పుడు రాశి ఫలితాలు అనేవి మాట్లాడుకోవాలి. వివిధ రాశులకి ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకోవాలి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది మేడం ఆగస్టు మాసం? కుంభరాశి వాళ్ళకి కూడా మనం మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి, ఎందుకంటే ఏలినాడ్స్ అనే ప్రభావం ఎక్కువ ఉంటుంది కదా. మూన్ అక్కడే ఉన్నారు, శని కూడా మూన్ మీదే ఉన్నారు, అంటే కుంభంలోనే 2 ఉన్నాయి కనుక కుంభరాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన ఒక మాసం అనే చెప్పుకోవాలి. కానీ మిశ్రమ ఫలితాలు అంటున్నాం. దేంట్లో ఇబ్బంది అంటే ఏదైనా మనం చేసే పనిలో కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. జనరల్గా మనం చూసాము అంటే బిజినెస్ పీపుల్కి చాలా ఎదురు దెబ్బలు అని చెప్పుకోవాలన్నమాట. కొన్ని ఆగిపోయే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే సెకండ్ ఇంట్లో రాహు కూడా ఉన్నాడు. అది ఒకటి కాకుండా సూచన ఏంటంటే, మంచి సూచన ఏంటంటే సడన్గా రాబడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అది ఎప్పుడో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు చేసిన ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు. కొంచెం అంటే ఏంటంటే పాజిటివ్ ఇది కనిపిస్తోంది అనమాట. అలాగే మనం చూసామంటే కుటుంబ పరిస్థితుల్లో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే రాహు సెకండ్ హౌస్, తీగా మాట్లాడతారు, బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు, అన్నీ ఉంటాయి, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే అందరూ సహకరించరు అనుకుందాం కాసేపు. అండ్ ఆల్సో రిట్రోగ్రేడ్ అయి ఉన్నారు కుంభరాశిలోనే, మనకి శని రిట్రోగ్రేడ్ అయి ఉన్నారు. అదొకటి కాకుండా మనకి 7th హౌస్కి 7th లార్డేమో 6th పడింది. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అసలు బాగాలేదు అని చెప్పుకోవాలన్నమాట. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి బాగానే ఉంటుంది, కొంచెం ఎంజాయ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఏంటంటే రికగ్నిషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే గవర్నమెంట్తో టచ్ వస్తుంది, అలాగే పాలిటీషియన్స్తో టచ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే పొలిటికల్ కెరియర్, అదే నా కెరియర్ అనుకున్న వాళ్ళందరికీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం బాగుంటుంది, మెరుగుపడుతుంది పరిస్థితి అని చెప్పుకోవాలన్నమాట. డబ్బు ఖర్చు అయితే విపరీతంగా ఉంది, ఎందుకు ఖర్చు అవుతుందో కూడా తెలియటలేదు అన్న పరిస్థితి వస్తుంది. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో చేసుకుని ఎక్కడ ఖర్చు అవుతుంది చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ కదా, దాన్ని బట్టి ముందు సాగడం అనేది జరుగుతుంది. ఏదైనా సరే ప్లానింగ్ వేసుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. ఈ రాశిలో ఉన్న పిల్లలు మాత్రం అభివృద్ధి చెందుతారు, బాగుంటుందని చెప్పుకోవాలి. పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా
కొన్ని ఆబ్స్టికల్స్ అనేవి తప్పవు. అలాగే ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సపోజ్ ఫుడ్ బిజినెస్ పెట్టిన వాళ్ళు కానీ, ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రమ అనేది అధికమే ఉంటుంది. కొంచెం ఏంటంటే పట్టు విడుపు అనేది జరుగుతుంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అండ్ ఆల్సో లాభాలు కూడా కొంచెం చూసే ఛాన్సెస్ ఆ టైంలో ఉన్నాయి అన్నమాట. చదువు విషయం మాత్రం బాగుంటుంది. అంటే స్టూడెంట్స్కి మంచి సమయం, మంచి తరుణం బాగుంటుంది ఈ నెల అని చెప్పుకోవాలి. వాళ్ళు అనుకునేది వాళ్ళు సాధిస్తారు, వాళ్ళు అనుకున్న మార్క్స్ కూడా తెచ్చుకుంటారు. అండ్ ఆల్సో ఏంటంటే శ్రద్ధగా చదివే ఒక ఛాన్స్ అన్నమాట. అంటే ఏంటంటే ఎక్కువ ఫోకస్ పెట్టి చదువుకుంటారు, అలాగే దాంట్లో కూడా విజయం సాధిస్తారని చెప్పుకోవాలన్నమాట. బాగుంటుంది. అండ్ ఆల్సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ స్టార్ట్ చేయడం అనేది మంచిది. అలాగే ఈ రాశిలో ఉన్న పార్ట్నర్స్, లైఫ్ పార్ట్నర్స్ కానీ, బిజినెస్ పార్ట్నర్స్ కానీ, లేకపోతే ఇప్పుడు పార్ట్నర్స్ రావాలి కొత్తగా అనుకున్న వాళ్ళ కానీ, వాళ్ళకి బాగుంటుంది చాలా అని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఖర్చు అనేది నేను ఇందాకనే చెప్పాను కనుక ఖర్చు తగ్గించుకుంటే ఆ లోన్స్ విషయం కూడా కొంచెం తగ్గుతుంది. ఎవరికి లోన్స్ ఇవ్వద్దు, ఇస్తే వెంటనే వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పడం జరుగుతోంది. ఈఎంఐస్ కూడా ఎక్కువ కట్టవలసి వస్తుంది కనుక రాబడి ఎక్కువ చేసుకోవాలి. సో రాబడి అనేది కొంచెం తక్కువే ఉంది కనుక అది కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే యాంగ్జైటీ గురవుతారు. లేకపోతే యాంగ్జైటీ వచ్చిందంటే ఏంటంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కనుక మన తప్పు నిర్ణయాలు తీసుకోవచ్చు. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే తప్ప పరిహారాలు అనేవి చేసుకోవాలి. ఏం పరిహారాలు చేయాలి అంటే శనికి తప్పక ప్రదక్షిణ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే దానం ఇవ్వడం మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. నల్ల నువ్వులు, నల్ల బుట్ట, ఒక నల్ల మేకు, గొడుగు. మనకి తెలుసు వానాకాలం నలుగురికి గొడుగు ఇవ్వడం అనేది మంచిదే కదా. అంటే ఏంటి లేని వాళ్ళకి నేను చెప్పేది. అలాగే ఏంటంటే వృద్ధాశ్రమంకి వెళ్ళి దానం చేయడం మంచిది అనమాట ఇవన్నీను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక 10 మందికైనా చెప్పులు కొనిపెట్టడం అనేది మంచిది. మనకి తెలుసు శని అంటేనే సర్వీస్ చేయడం అనేది ఆయనకి చాలా ఇష్టం. శని ప్రీతి పొందితే అన్నీ బాగుంటాయి, ముందుకు కూడా సాగచ్చు, పాజిటివిటీ కూడా ఎక్కువ అవుతుంది. సో ఈ నెల అంతా మీకు బాగుండాలి అంటే తప్పక పరిహారాలు చేయడం అనేది మంచిదన్నమాట. ఈ శ్రవణ మాసం అందరికీ తెలుసు, శ్రవణ మాసం ఇది. సో దేవి పూజలు చేయడం అనేది అన్ని రాసుల వారికి చాలా మంచిది. ఎవరైనా చేయొచ్చు దేవి పూజలు. అంటే ఏంటి, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ చేసుకోవచ్చు. అది చాలా బాగుంటుంది. చాలా బ్లెస్సింగ్స్ అనేవి మనకి వస్తాయి, పాజిటివిటీ కూడా మనకి వస్తుంది. కానీ ఇవన్నీ మనం మాట్లాడుకునేది ఏంటి, ఈ నెల వరకే కదా. సో ఎవరికైనా జాతకం పరిశీలించుకోవాలి అంటే తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత సొల్యూషన్ ఇవ్వడం అనేది ఈజీ ఉంటుంది. ఈ పరిహారాలు అవన్నీ జనరలే కదా. సో జనరల్ పరిహారాలు మనం చెప్పుకున్నాం. సో స్పెసిఫిక్గా కావాలి, అది చేస్తే మనకి మన గోల్ రీచ్ అవుతాం అన్నప్పుడు తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి. జాతకం పరిశీలించుకోవాలి అంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ నంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అదే జాతకం మాత్రం పరిశీలించుకోవాలి, ఎందుకంటే ఇది ఇండివిజువల్ జాతకం కదా, స్పెసిఫిక్ గా ఉంటుంది అనమాట. మనం మాట్లాడుకున్న అన్ని రాసులు కూడా ఫలితాలు కూడాను జనరల్ యాక్చువల్ గా. జాతకం పరిశీలించుకుంటే మంచి జాతిరత్నం కానీ, వాళ్ళ జాతక రీత్యా జాతిరత్నం కానీ, అలాగే పరిహారం కానీ, పూజలు కానీ, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పూజలు, స్పెషల్ పూజలు చేయాలా, అవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత ఇవన్నీ చేసుకోవడం అనేది మంచిది. సో అదండి కుంభరాశి వారికి. కుంభరాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొన్ని పరిహారాలు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక పరిహారాలు చేసుకునే ముందు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, మీరు పరిహారాలు చేసుకునే ముందు ఖచ్చితంగా జాతకాలని పరిశీలించుకోవాలి. వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటేనే ఫలితాలు బాగుంటాయి, 100% రిజల్ట్ ఉంటుంది. ఇక మీరు డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గరే మీరు చూయించుకోవాలి అనుకున్న వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి, మేడం అపాయింట్మెంట్ లభిస్తుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.